చూడండి క్వశ్చన్. సంజయ్ వాక్స్ 10 meters toward the south. Turning to the left, he walks 20 meters and then moves to his right. After moving a distance of 20 meters, he turns to right and walks 20 meters. Finally, he turns to the right and moves a distance of 10 meters. How far from starting point and in which direction is he facing now? ఓకేనా, సేమ్ యాస్టీస్గా డైరెక్షన్ వేయండి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో ఫస్ట్ ఏంటి, సౌత్కి వెళ్ళాడు. సో సౌత్ డ్రా చేయండి. ఎన్ని మీటర్స్ వెళ్ళాడు, 10 meters వెళ్ళాడు. టర్నింగ్ టు లెఫ్ట్, హీ వాక్స్ 20 meters. సో సౌత్ నుంచి లెఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి, రైట్కి వెళ్ళినట్టు. సో రైట్ అంతా 20 meters ఇక్కడ ఉన్నాడు. అండ్ దెన్ మూవ్స్ టు హిస్ రైట్ అంటే రైట్ సైడ్ వెళ్ళాడు. సో ఇటువైపు. అండ్ దెన్ మూవ్స్ టు హిస్ రైట్ ఆఫ్టర్ మూవింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 20 meters. సో 20 meters రైట్కి వెళ్ళాడు. ఓకేనా. హీ టర్న్స్ టు రైట్, మళ్ళీ ఏం చేశాడు, రైట్కి వెళ్ళాడు. హీ టర్న్స్ టు రైట్ అండ్ వాక్స్ 20 meters. హీ టర్న్స్ టు రైట్ అండ్ వాక్ 20 meters. Finally, he turns to the right and moves a distance of 10 meters. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు, రైట్కి 10 meters వెళ్ళాడు. అంటే ఇది ఇలా వెళ్ళాడు. మనం ఎందుకంటే ఇది 20 ఉన్నప్పుడు ఇది ఎంత ఉండాలి, 10 ఉండాలన్నమాట. ఓకేనా. సో 10 meters అప్రాక్సిమేట్గా తీసుకోవచ్చు డిస్టెన్స్ అనేది. సో 10 meters. హౌ ఫార్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఫేసింగ్ నౌ. సో స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. సో మనకు కావాల్సిన స్టార్టింగ్ పాయింట్ నుంచి డైరెక్షన్ అనేది కావాలి. సో స్టార్టింగ్ పాయింట్ అండ్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఫేసింగ్ నౌ. చూడండి ఏ డైరెక్షన్లో ఫేసింగ్ అయ్యి ఉంది, స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ, ఇది ఇక్కడ. వీడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు, పైకి, పైలో ఉన్నాడు కదా పైకి. సో ఏ డైరెక్షన్ అది, నార్త్. సో ఇంకోటి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు. సో స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉన్నాడు. సో ఎండింగ్ పాయింట్ ఇది అనమాట. సో ఇక్కడ నుంచి వరకు ఎంత డిస్టెన్స్, 10 meters. సో ఇక్కడ నుంచి వరకు ఎంత డిస్టెన్స్, 20 meters. సో 20 meters నార్త్లో ఉన్నాడు అనమాట. ఓకేనా. ఇఫ్ సౌత్ ఈస్ట్ కాల్డ్ ఈస్ట్, నార్త్ వెస్ట్ ఈజ్ కాల్డ్ వెస్ట్, సౌత్ వెస్ట్ కాల్డ్ సౌత్ అండ్ సో ఆన్, వాట్ విల్ నార్త్ బీ కాల్డ్. ఈ మోడల్ ఆల్రెడీ చేసాము, ఇంకో ఎగ్జాంపుల్ అనమాట. చూడండి డైరెక్షన్ యాజ్ పర్గా డేటా ప్రకారంగా వేయండి. ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్. రెండింటికి మధ్యలో ఉండేది ఏంటి, సౌత్ ఈస్ట్. రెండింటికి మధ్యలో ఉన్నది ఏంటి, సౌత్ వెస్ట్. రెండింటికి మధ్యలో నార్త్ ఈస్ట్. రెండింటికి మధ్యలో నార్త్ వెస్ట్. ఇప్పుడు చూడండి వీడు ఏమన్నాడు, సౌత్ ఈస్ట్ కాల్డ్ ఈస్ట్ అనమాట. సో సౌత్ ఈస్ట్ అనేది ఏంటి, ఈస్ట్ అన్నాడు. ఓకేనా. నార్త్ వెస్ట్ ఈజ్ కాల్డ్ వెస్ట్. సో నార్త్ వెస్ట్ ఈజ్ కాల్డ్ వెస్ట్. ఓకే. నెక్స్ట్ సౌత్ వెస్ట్ ఈజ్ కాల్డ్ సౌత్. సౌత్ వెస్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీన్ని ఏమంటారు, సౌత్ అనమాట. సో దీని ఆటోమేటిక్గా ఏమవుతుంది, సౌత్కి ఆపోజిట్లో ఏముంటుంది, నార్త్లో ఉంటుంది, నార్త్ ఉంటుంది. సో నార్త్. సో క్వశ్చన్ ఏంటి, వాట్ విల్ నార్త్ బి కాల్డ్. సో ఈ నార్త్ ఏమై ఉంటుంది. సో చూడండి ఎలాగంటే నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉంది. సో ఏమవుతుంది, నార్త్ వెస్ట్ అవుతుంది. ఓకేనా. నార్త్ వెస్ట్. ఏ గర్ల్ లీవ్స్ ఫ్రమ్ హర్ హోమ్. She first walks 30 meters in northwest direction and then 30 meters in southwest direction. Next she walks 30 meters in southeast direction. Finally she turns towards her house. In which direction is she moving? So first basic ga మీరు డైరెక్షన్స్ వేయండి. ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్. సో ఫస్ట్ ఏ డైరెక్షన్లో వెళ్ళింది, she first walks 30 meters in north west direction. సో నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఎక్కడ ఉంది, సో ఇది నార్త్ వెస్ట్ అనమాట. ఓకేనా. సో నార్త్ వెస్ట్లో వెళ్ళింది. సో ఇక్కడ
ఓకేనా. నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉన్నది నార్త్ వెస్ట్. సో 30 meters. ఓకే. అండ్ దెన్ 30 meters ఇన్ సౌత్ వెస్ట్ డైరెక్షన్. అప్పుడు ఎలా గీయాలి డయాగ్రామ్? సింపుల్, ఏం లేదు, చూడండి ఇలా గీసుకోండి. ఇక్కడ నార్త్ వేయండి, ఈస్ట్ వేయండి, వెస్ట్ వేయండి, సౌత్ వేయండి. ఓకేనా. సో ఏ డైరెక్షన్లో? 30 meters ఇన్ సౌత్ వెస్ట్ డైరెక్షన్. సో సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటే ఏంటి? సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉండేది సౌత్ వెస్ట్. సో ఎన్ని మీటర్స్? 30 meters. సో 30 meters ఇక్కడికి వచ్చింది అనమాట. ఓకేనా. సో 30 meters ఇన్ సౌత్ వెస్ట్ డైరెక్షన్. నెక్స్ట్ షీ వాక్స్ 30 meters ఇన్ సౌత్ డైరెక్షన్. సో మళ్ళీ ఏం చేసింది? 30 meters సౌత్ డైరెక్షన్లో వెళ్ళింది. సో మళ్ళీ ఇలా తీసుకోండి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఏంటి? ఇటువైపా? సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉన్నది సౌత్ ఈస్ట్. సో ఇటువైపే. సో ఎంత డిస్టెన్స్? 30 meters. ఇది కూడా 30 meters. ఓకేనా. నెక్స్ట్ ఏం చేసింది? ఫైనలీ షీ టర్న్స్ టువర్డ్స్ హర్ హౌస్. సో హౌస్ కాసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. షీ టర్న్స్ టువర్డ్స్ హర్ హౌస్. చూడండి, హౌస్ ఇటువైపు ఉంది, ఇక్కడ ఉంది. ఓకేనా. ఇలా మూవ్ అవ్వాలి. ఓకే. సో ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ షీ మూవింగ్? సో ఇది ఏ డైరెక్షన్ ఇది అంటే ఎలా గీయాలి? ఇలా గీసుకోండి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉన్నది ఏంటి? నార్త్ ఈస్ట్. సో ఇది ఏ డైరెక్షన్? నార్త్ ఈస్ట్ డైరెక్షన్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ లెఫ్ట్ హిస్ హోమ్ from office. Office. He drove 15 kilometers straight towards north and then turns east and covered 8 kilometers. He then turned to left and covered 1 kilometer. He again turned left and drove for 20 kilometers and reached office. How far and in what direction is his office from the home? So A left his home from office. He drove 15 kilometers straight towards north. So ఏం చేశాడు? ఫస్ట్ 15 kilometers నార్త్కి వెళ్ళాడు. సో 15 kilometers. ఓకే, నార్త్. అండ్ దెన్ టర్న్స్ ఈస్ట్కి వెళ్ళాడు అండ్ కవర్డ్ 8 kilometers. సో ఇది 8. హీ దెన్ టర్న్ టు లెఫ్ట్. సో లెఫ్ట్కి వెళ్ళాడు. సో లెఫ్ట్ అండ్ ఇటు నార్త్ వైపు. సో లెఫ్ట్ అండ్ కవర్డ్ 1 kilometer. ఈ అగైన్ టర్న్ లెఫ్ట్. సో టర్న్ లెఫ్ట్ చేశాడు అండ్ డ్రోవ్ ఫర్ 20 kilometers. సో ఇది 8 అనుకోండి, ఇది ఎంత ఉంటుంది? 12 ఉంటుంది. ఓకేనా, ఇది 12. సో సరిపోయింది కదా, 12 + 8 20 kilometers. సో ఇది ఆఫీస్ అండ్ రీచ్డ్ ఆఫీస్ అన్నాడు. హౌ ఫార్ అండ్ ఇన్ వాట్ డైరెక్షన్ ఈజ్ హిస్ ఆఫీస్ ఫ్రమ్ ద హోమ్?
సో హోమ్ దగ్గర నుంచి చూడండి, ఇన్ వాట్ డైరెక్షన్ హిస్ ఆఫీస్ ఫ్రమ్ ద హోమ్. సో హోమ్ ఇది. సో ఏ డైరెక్షన్ ఉన్నట్టు ఇది? కంప్లీట్గా నార్త్ వెస్ట్లో ఉన్నట్టు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. డిస్టెన్స్. సో ఇక్కడ ఏంటి? హోమ్ దగ్గర నుంచి ఆఫీస్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు అంటే ఇప్పుడు ఎలా చేయాలంటే ఇది డిస్టెన్స్ బేస్డ్ ప్రాబ్లం అనమాట. అంటే ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి, సో ఇలాగెళ్ళి ఇది అనమాట, ఇది ఫైండ్ చేయవలసింది. చూడండి, ఓకేనా? సో ఇది అనమాట. సో ఇది ఇక్కడ గీస్తున్నాం చూడండి. ఇది ఎంత? ఇది 12 అంటే ఇక్కడ వరకు మనం ఫైండ్ చేయవలసింది ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ కదా, ఈ షార్టెస్ట్ డిస్టెన్స్. సో ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ ఇది ఎంత ఉంది? ఇది 15 + 1 ఎంత? 16. సో ఇక్కడ నుంచి వరకు ఎంత డిస్టెన్స్? ఇది 16. సో ఇప్పుడు మీరు ఫైండ్ చేయవలసినది ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. సో ఇది ఫైండ్ చేయాలన్నమాట. సో దీన్ని ఎలా రాస్తారంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని ఇది ఏ అనుకోండి, బి అనుకోండి, సి అనుకోండి, ఓకేనా? సో AC² = AB² + BC², ఓకేనా? చూడండి, AC² ఫైండ్ చేయాలి. సో AB² ఎంత? 12² ఎంత? 144. BC² ఎంత? 16² ఎంత? 256. సో ఇప్పుడు యాడ్ చేయండి, ఎంత అవుతుంది? 6 4 10, 5 4 9 10, 2 3 4. సో AC² ఎంత? 400. సో AC ఎంత? 20 మీటర్స్. సో ఇక్కడ నుంచి వరకు ఎంత డిస్టెన్స్? ఇది 20 మీటర్స్ అనమాట. సో 20 మీటర్స్. ఇదే డైరెక్షన్ నార్త్ వెస్ట్, ఓకేనా? నెక్స్ట్ వన్, పాయింట్ B ఈస్ 12 meters south of point A. Point C is 24 meters east of point B. Point D is 8 meters south of point C. Point D is 12 meters east of point E. And point F is 8 meters north of point E. First diagram draw చేద్దాం. సో పాయింట్ B is సౌత్. B అనేది సౌత్లో ఉందన్నమాట. సో ఇది B. దేంతో కంపేర్ చేస్తే? పాయింట్ ఏతో కంపేర్ చేస్తే. సో డిస్టెన్స్ ఎంత? 12 meters, ఓకేనా? సో పాయింట్ B ఈస్ 12 meters సౌత్ ఆఫ్ పాయింట్ A. నెక్స్ట్ పాయింట్ C ఈస్ 24 meters ఈస్ట్. సో C అనేది ఈస్ట్లో ఉంది. దేంతో కంపేర్ చేస్తే? Bతో. సో ఎంత? 24, ఓకేనా? సో C. నెక్స్ట్ పాయింట్ D ఈస్ 8 meters సౌత్. దీంతో కంపేర్ చేస్తే? పాయింట్ Cతో. సో D అనేది సౌత్లో ఉంది. సో ఎంత? 8. సో ఇది 8, ఓకేనా? పాయింట్ D ఈస్ 8 meters సౌత్ ఆఫ్ పాయింట్ C. నెక్స్ట్ పాయింట్ D ఈస్ 12 meters ఈస్ట్ ఆఫ్ పాయింట్ E. సో పాయింట్ D ఎక్కడ ఉంది? 12 meters ఈస్ట్ టు ద పాయింట్ E. సో ఇక్కడ ఎంత డిస్టెన్స్? ఇది 12 meters. సో 12 meters, ఓకేనా? ఇది E. నెక్స్ట్ చూడండి, అండ్ పాయింట్ F ఈస్ 8 meters నార్త్. అంటే F అనేది ఎక్కడ ఉంది? నార్త్లో ఉంది. దేంతో కంపేర్ చేస్తే? Eతో. సో ఇది F, ఓకేనా? Dకి డిస్టెన్స్ ఎంత? 12 meters, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే if a man has to travel to point E from point A through shortest distance, which of the
which of the following points will he pass through first? So suppose if a man has to travel to point E from point A, చూడండి point E from point A, through which of the following points will have to pass through first? సో ఇక్కడ నుంచి ఇంతవరకు వెళ్ళాలంటే ఫస్ట్ వాడికి ఏ పాయింట్ అనేది వస్తుంది, ఇది ఒకటే కదా, బి ఒకటే కదా వస్తుంది డైరెక్ట్గా. సో ఇక్కడ నుంచి ఇలా పాస్ అవ్వాలన్నమాట ఫస్ట్ షార్టెస్ట్ డిస్టెన్స్. అదే ఇది ఇలాగ అనుకోండి, ఇది చాలా పెద్ద డిస్టెన్స్ అయిపోతుంది. ఏ నుంచి ఇలాగ వెళ్ళి ఇలా రావడం అనేది లాంగెస్ట్ డిస్టెన్స్ అయిపోతుంది. సో ఫస్ట్ షార్టెస్ట్ డిస్టెన్స్లో కావాలి కాబట్టి ఫస్ట్ ఏ పాయింట్ దగ్గర రీచ్ అవుతాడు, ఫస్ట్ బి దగ్గర రీచ్ అయిన తర్వాత ఏకి వస్తాడు అనమాట. ఇది షార్టెస్ట్ డిస్టెన్స్. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. If a man is standing facing north at point C, how far and in which direction is point F? సపోజ్ మ్యాన్ ఎక్కడ ఉన్నాడు, ఫేసింగ్ నార్త్ అట్ పాయింట్ సి. సో ఇక్కడ ఉన్నాడు పాయింట్ ఫేసింగ్ నార్త్ అనమాట. సో హౌ ఫార్ అండ్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ ఎఫ్? సో ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత డిస్టెన్స్, ఇది ఎంత ఉంది ఇక్కడ 12 meters. ఎఫ్ అనేది ఏ డైరెక్షన్ ఉంది సితో కంపేర్ చేస్తే, వెస్ట్లో ఉంది. సో 12 meters వెస్ట్. ఓకేనా? దట్స్ ఆల్. థ్యాంక్ యూ.